హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. ఈరోజు స్పెషల్ వచ్చేసి వామ్చారు. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ వామ్చారు. డైజెషన్కి అయితే చాలా మంచిదండి. నాన్ వెజ్ తిన్నాక ఒక 4 ముద్దలు ఆఖరిగా ఇలా వామ్చారు అన్నంలో వేసుకొని తింటే చాలా మంచిది. డైజెషన్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా అన్నం బాగా మెదిపి ఈ వామ్చారు వేడివేడిగా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం అంతా తినేస్తారు. ముందుగా వామ్చారు తాలింపు కోసం గిన్నెలోకి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, అలాగే 4 స్పూన్ల దాకా వాము కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇంకా చింతపండు, పసుపు, ఉప్పు వేసుకొని అలాగే కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చారుని 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా మంచిగా మరిగించుకున్న తర్వాత వేడివేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.